దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదుని, నీవు నా మందిరమును కట్టుటకు యోగ్యుడు కాదు అని తెలియచేసిన దేవాది దేవుడు ఈ దినము తన దాసుడైన ఏలియా గారిని జ్ఞాపకము చేసుకొని క్రీస్తు జ్యోతి రక్షణ మందిరమును ప్రభువే కట్టించి ఉండగా దేవుని యొక్క యాజక సమూహమైన మనము అద్వితీయ మహోన్నతుడైన పరిశుద్ధుని మందిరమును తెరచబోవచ్చు ఉండగా ప్రతి ఒక్కరము పరిశుద్ధుడమైన దేవా, అలనాడు సొలొమోను దేవాలయములోనికి నీ మహిమ దిగి వచ్చింది, దేవదూతలైన వారు దిగి వచ్చారు, స్తుతి రూపము దిగి వచ్చింది. ఈ దినము ఈ మందిరమును మేము తెరచి ఉండగా అట్టి మహిమను, అట్టి దేవదూతల సహవాసమును, అట్టి స్తుతి ధూపము చేత యాజకులు నీ తేజోమహిమను చూడలేకపోయిరి అని రాయబడిన నీ తేజోమహిమను దించి మీ దివ్యమైన మహిమ చేత ఈ మందిరమును ప్రకాశింపచేయమని దేవుణ్ణి వేడుకుంటూ మన మధ్యకు దిగివచ్చున్న త్రియేక దేవుని స్తుతించుకుందాం, తత్వదేవుని స్తుతి చెప్పుకుందాం. దయచేసి అందరూ నాతో చెప్పండి. సర్వ సృష్టిని నన్ను సృజించిన సృష్టికర్త అయిన తండ్రికి, సర్వ సృష్టిని నన్ను రక్షించిన రక్షణకర్త అయిన కుమారునికి, సర్వ సృష్టిని నన్ను రాకడకు సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములకు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. వాక్యము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి. సైలెంట్ లో పెట్టండి, ఎందుకంటే ప్రభువు దూతలు పరిశుద్ధులైన వారు మన సముఖములో నిలిచి మందిర ప్రతిష్టను జరిగించబోతున్నారు. సర్వదా నిన్ను స్తుతులనరించగనున్నా దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మంచి ఉన్న 22వ సంకీర్తన మన మంచి ఉన్న దైవయాచకులు తిమోతి అయినా చదివి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచిచున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన కట్టడము వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములో దావీదు వంశీయులు సింహాసనముల స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా ఆలయంలో ప్రవేశించండి అందరూ,
స్వాగతం సుస్వాగతం యేసు నామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో నీ బ్రతుకులో పాపమే తొలగగా నీ నరునిలో జీవమే కలగగా నీ కన్నీ నిరతము నీవే నీదు ప్రభావ మహాత్యములానియు నీదు ప్రభావ మహాత్యములానియు నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే. దేవయెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస నీ సహాయముతో నీ మందిరములోని కడగబెట్టబోతున్న నా జీవితములో ఉన్న ప్రతి విధమైన దుస్థితిని కొట్టివేయి, శ్రమను కొట్టివేయి, అస్వస్థతను కొట్టివేయి. నీ మందిరములో ఉన్న అభిషేకముతో నన్ను నింపు. నీ నూతన మందిరములోనికి అడుగుపెట్టిన నా జీవితమును నూతనముగా మార్చివేయి. నూతనమైన నీ పరిశుద్ధతతో నన్ను నింపు. మనస్సుకు దిగివచ్చు ఉండగా దేవాని సింహాసనము ఎదుటకు నీ యొక్క గద్దె స్థలములోనికి మేము వచ్చుచుండగా మమ్మలను అభిషేకించు నాయనా అని దేవుని వేడుకుందా. దేవుని యొక్క యాజకుడనైన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో పరిశుద్ధాత్మ యొక్క నామములో తెరచుచు ఉన్నాము. ఆమేన్. ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాత్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము. ఈ పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యున్న గనులైన దైవ యాజకులు రెవరెండ్ డాక్టర్ ఎన్ సాల్మనయ్య గారు తెలుస్తారు. దానికి ముందు దీపక్ రావయ్య గారు ప్రార్థనను జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఈ నూతన బట్టి, బంధువులను బట్టి, మిత్రులను బట్టి, జ్ఞాన శ్రేయోభిలాషులను బట్టి, దైవ సేవకులను బట్టి నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదిగో నాయన తండ్రి ప్రభా, నీ సమక్షంలో తండ్రి ప్రభా ప్రతిష్ఠిస్తున్నటువంటి ఈ ఆలయంలో నీ కార్యములు, నీ రక్షణ మార్గములు నేను తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నా. ఇదిగో నాయన నీ కార్యములు బహు గొప్పగా ఈ ప్రాంతంలో జరగబడునుగా కానీ ప్రార్థిస్తున్నా. వెలుగుగా, ఉప్పుగా నాయన తండ్రి ప్రభా ఈ ప్రాంతంలో ఈ యొక్క సంఘం నిలబడేటువంటి మహాకృపను ఈ సంఘానికి మీరు దయచేయవలసిందిగా, ఈ దాసుని అభిషేకించి దీవించి వాడుకోవాల్సిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమ్మా మరి మీరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడ కింది వచనాలు దొరికితే మీరు చెప్తారు, పిచ్చుకలకు నివాసం దొరికెను, వాటి పిల్లలు పెట్టుటకు గూటి స్థలము దొరికే కదా. అంటే మనకు ఈ మందిరంలో మన ప్రాంతానికి దేవుడు మరి ఇచ్చిన మందిరంలో మనం ఉండడం, ఆ మందిరాన్ని బట్టి ఆశ కలిగి ఉండడం, మందిరంలో ఇంకా వచనాలే చదువుకుంటూ పోతే
1000 దినముల కంటే ఆశీర్వాదమును పొందుకోవడం ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఇల్లు స్థలం దొరుకుతుంది, మీ పిల్లలకు కూడా నివాస స్థలములు దొరుకుతాయి. ఎక్కడుంటే మందిరం మీద ఆశ కలిగి దేవుని మందిరంలోనికి నీవు వస్తే హల్లెలూయా గమ్యంగా తయారు చేసిండు చూడడానికి. ఇంకా కొన్ని సంఘాలు ఉంటాయి కదా మనకు, అంటే దేవుడు ఇచ్చిన ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఉంటాయి. కానీ మీకు ఆ ధన్యతని మరి ఏలియా గారి ద్వారా దేవుడు మరి చక్కగా రావగానే దూతలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టు ఎంత చక్కగా ఉన్నాయి. ఆ పిల్లలకి ఈ పిల్లలకి మరి ఫోటోస్ యేసు ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇక రాగానే చూసినబ్బా దేవుని మందిరంలో వచ్చిన వాళ్ళందరూ అట్లా కిరీటము ఎక్కడ పెట్టుకోవాలి? ఆ మందిరంలో, పరలోకంలో ఆ కిరీటము మరి ఈ మందిరం ద్వారా పొందుకోవాలని నా ఆశ. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. కలిసి నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ నీవే చాలయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రం బహుబలహీనుడు నీనయ్యా యేసయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రం బహుబలహీనుడు నీనయ్యా. నా చేయి ఇక్కడ ఉంటే నాకు సంఘం దీవింపబడుతుంది, ఆశీర్వాదింపబడి. వాక్యం అంటే అర్థమని నేను చెప్తాను. మన జీవితాన్ని మన బ్రతుకు చూసుకుంటాం. ఆ చూసినప్పుడు కరెక్ట్ చేసేది నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఏం చేస్తున్నావు. సంఘంలో ఏంటంటే వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఏంటంటే అర్థమై ఉండాలి. అర్థం ఏంటంటే మన బ్రతుకుని, మన జీవితాన్ని మనం సరిచేసేలా ఉంటుంది. మూడోదిగా చూసుకుంటే ఈ యొక్క సంఘంలో మందిరంలో ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ఫెలోషిప్ విత్ గాడ్, దేవుడితో సహవాసం కలిగిన సంఘంగా ఉండాలి. మన సంఘంలో ఎప్పుడు ప్రార్థన జరుగుతుండాలి. ఏదో ఒక రోజు కాదు కానీ ప్రతి దినం కూడా ప్రార్థన జరిగే సంఘంగా ఉండాలి. ప్రతికారాలు చేస్తారు పరలోక రాజ్యం. అటువంటి స్థితి ఎప్పుడు కూడా ఈ యొక్క సంఘంలో జరుగుతుండాలని మరి దేవుడు వాక్యం చెప్తారు. తర్వాత మరి 5వ వచనం నిష్కపటమైన మనస్సాక్షి అంటే నిర్దోషము, నిష్కపటంగా అంటే మనం ఉన్నట్టు మనం మన జీవితాల్లో దేవుని మనం ఉండే కుమారులుగా మరి ఉండాలని దేవుడు
సామరయ్య గారు ముగి ప్రార్థన జరిగిస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు మహిమకరంగా కూడి వచ్చినటువంటి బిడ్డలకు దీవెనకరముగా తండ్రి ఇక్కడ నాయన జరిగించుచున్నటువంటి ప్రభ యాజకులకు ఆశీర్వాదకరముగా ప్రభువ, మరి ముఖ్యంగా ఈ యొక్క స్థలమును తండ్రి యొక్క సన్నిధి ప్రతిష్టను జరిగించినటువంటి ప్రభువ, తండ్రి దైవ సేవకులు తండ్రి అనాది సంకల్పంలో మీరు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు అలానే అక్కడ ఆర్డర్ మీద నా మొబైల్ యాజకులందరికీ కొందరికి ప్రేమతో మాకు ప్రసంగం దొరికిందని ఆనందపడే యాజకులైన వారికి, ఆసక్తితో విన్న మీ అందరికీ, హృదయానందముతో పొంగిపోతున్న ఏలియాయి గారికి, అంతకంటే అమిత ఆనందముతో ఉన్న అమ్మగారికి, వారి కుటుంబీకులైన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో ప్రత్యేకమైన పాటిద్దాం. యాజకుని యొక్క కుమార్తె మా యొక్క ఆత్మీయ సహోదరి నాస్య గారు వచ్చి ప్రత్యేకమైన పాటలు పాడి ఇక్కడ కూర్చున్న వాళ్ళు పెద్దలు, అక్కడ కూర్చున్న చిన్నలు అని మీరు భావించకండి. అందరికంటే కొద్దివాడింది నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. అయ్యారు క్షమించాలి, మిమ్మల్ని ఎలా పైకి తేవాలని అనుకుంటున్నాం. అయితే వంతులు వారీగా ఇప్పుడు వరకు కూర్చున్న పీటర్ గారు అక్కడికి వెళతారు, పెద్దవారైన తిమోతి గారు వస్తారు, తరువాత దీపక్ గారు వెళ్తారు, శ్రీనివాస్ గారు వస్తారు. ఇలా చేద్దామా? సంతోషం. ప్రభునందు వాడారా అయ్యా, ఆ చేర్చుకోండి, అడ్జస్ట్ చేయండి పెద్దలు దయచేసి. నానా కుర్రోడు నేను సంతోషించి తిని యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె. చాలా ఇచ్చిన ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధ అభిషేక అగ్నిని దించిన దేవా నీకు వందనములు. వాక్యమయ్యున్న నీ యొద్దకు మేము వచ్చుచూ ఉండగా వాక్యము ద్వారా ఆయన మీతో మాటలాడిన మేలు, ఆయనే జ్ఞానరహస్యములను మాతో నాతో మాటలాడమని వాక్కయ్యున్న యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచు కృపా. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దావీదు అనుభవ కీర్తన 122వ సంకీర్తనలో మనము చూస్తే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని. దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే ఎంతమందికి ఆనందము? నిజమేనా? నిజమేనా? దేవుని మందిరానికి మీరందరూ ఆనందంతో వస్తారా, బాధతో వస్తారా? ఆనందంతో వస్తారా? 100వ కీర్తనలో చూస్తే ఉత్సాహ గానము చేయుచు ఆయన మందిరములోనికి రండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన మందిరములోనికి రండి. మరి మాకు ఏలియాయి గారు 10 గంటలకు అని చెప్పారు, మీరందరూ చక్కగా 12 గంటలకు వచ్చారు. మరి నాకు గుర్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే నా ముందు కూర్చున్న తినే, ఎందుకంటే నా పక్కనే ఉంది, ఫోన్ మాట్లాడుతూ ఉంది. నేను తిరగగలనే అటు తిరిగి మాట్లాడుతుంది, అయ్యింది కనపడదు అనుకుందేమో. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఒక మాట చెప్తాను. దేవుని మందిరానికి వచ్చేటప్పుడంట గుర్రాల్లాగా రావాలంట. ఎలా రావాలి? గుర్రం దేనికి సాదృశ్యం అంటే వేగమునకు సాదృశ్యం. 8ంటికి దేవుని మందిరం. అమ్మ మీ ఆ మందిరం యొక్క టైమింగ్ ఎన్నింటికి? 10 గంటలకి దేవుని మందిరం అంటే 10 అని నువ్వు సమయం పెట్టావంటే ప్రభువు దూతలు పరిశుద్ధులు 10ంటికి వస్తారు.
నువ్వు 11ంటికి వచ్చావు అనుకో, దేవుడు గొప్పవాడా నువ్వు గొప్పదానివా? ఏది 11ంటికి నువ్వు వస్తే దేవుడు నీ కొరకు ఎదురు చూడాలా, దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలా? నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతే దేవుని కంటే నేను గొప్ప అనుకున్నట్టే. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో దేవదూతకి కొలకర్రిచ్చి దేవుడు చెప్పిన మాట, దేవాలయములో పూజ అనినప్పుడు నేను సంతోషించింది నీ యొక్క మాట చెప్తాను. దేవుని యొక్క మహాప్రభను బట్టి 22 పర్యాయాలు ఆ యెరూషలేముకి వెళ్ళాను. దావీదు వృద్ధుడైపోయాడు, సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఈ యొక్క దేవాలయమేమో మోరియా కొండ మీద ఉంది, దావీదు గారేమో సియోనులో రాజభవనంలో. దావీదు మందిరంలోనికి వెళ్ళాలి అంటే ఎవరైనా ఆయనను తీసుకుని వెళ్ళాలి. ఆయన వచ్చి, రాజా విశ్రాంతి దినమున యెహోవా మందిరంలోనికి వెళ్తాము అంటే దావీదు కంట సంతోషం వచ్చింది. మాకు దయచేయండి, మరణ అపరాధము చేస్తున్న వారు మేము క్షమించిన మా అపరాధమును క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ప్రభు మీ తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ప్రభు మీ తన సన్నిధిని ఉదయింపచేసి నిత్య సమాధాన మేలులతో నింపివేయును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నేను మీ మధ్య నివసించున్నట్లు మీరు నా కొరకు ఒక మందిరమును నిర్మించవలనని తెలియచేస్తున్న తండ్రి అయిన దేవుని మహిమ, మందిర ప్రతిష్టలో నిలిచి వాక్యమును బోధించిన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, అక్కడ నాకు ఏ దేవాలయమును కనబడలేదు. గొర్రెపిల్లి దానికి దేవాలయము అని మహిమ దేవాలయము కొరకు మనం సిద్ధపరుచుకున్న పరిశుద్ధాత్మ సహవాసం ఈ క్రీస్తు జ్యోతి రక్షణ